హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామముకు స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమై ఉన్న దేవ, పరిశుద్ధాత్మ దేవ, సంఘముల మధ్య సంచరించు ప్రభువా, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోచుండగా ఈ సంఘంతో నువ్వు ఉండమని, మరి విశేషంగా ఈ పని వానితో నువ్వే ఉండి నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మా జీవితాలను నూతన పరచమని, బలపరచమని నా దేవుడు, నా ప్రభు, నా సరైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. గత కొన్ని వారాలుగా మనము ప్రభుని యేసుక్రీస్తు వారు ఒక మూగవారిని స్వస్థతపరిచిన ఒక అద్భుతమైన కార్యాన్ని ధ్యానిస్తున్నాం. ఆ సందర్భంగా మనము ప్రసిద్ధి చెందిన గాయకురాలకు అల్కా యాజ్ఞి గురించి చెప్పుకున్నాము. 21,000 పాటలు పాడిన స్త్రీ 58వ సంవత్సరంలో తన 58వ ఏట చెవిటి దానిగా మారిపోయింది. కారణము ఏదో వైరస్ వచ్చి ఆమె చెవి నరాన్ని వాచేటట్లు చేసింది, వాపు కలిగించేసింది ఆ యొక్క నరానికి. ఈ మధ్య కాలంలో జరిగింది ఈ యొక్క సంఘటన. మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే కనుక ఈ విషయాన్ని మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఆ వైరస్ వెళ్ళిపోతేనే కానీ ఆమె చెవిటితనం పోదు. డాక్టర్లు మాకు ఆ వైరస్ వెళ్ళగొట్టడము చేత కాదు అన్నారని ఆమె ప్రకటించింది. 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ మూగవానికి ఈ 2024 సంవత్సరంలో ఈ స్త్రీకి ఏ తేడా లేదని నాకు అనిపిస్తుంది. 2000 సంవత్సరాల క్రితం దురాత్మ అనే గొంతు నరాన్ని పట్టడం వల్ల మాట్లాడలేకపోయాడు. 2024వ సంవత్సరంలో అల్కా యాజ్ఞికును వైరస్ ఆమె యొక్క చెవి నరాన్ని పట్టడం వల్ల వినలేకపోతుంది అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థత పరిచాడు ఆ మగవాన్ని. ఆ వానిలో ఉన్నట్టు దురాత్మను వెళ్ళగొట్టేసేసి వాడిని మాట్లాడేటట్లు చేస్తాడు. మరి ఈనాడు ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క వైరస్ను ఎవరు వెళ్ళగొడతారంటే ఈనాడు కూడా ఆయన విడుదల కలిగించగలడు, ఆ వైరస్ను వెళ్ళగొట్టగలడు. ఆయన కనుక మనము మొర్ర పెట్టుకునే విశ్వాసంతో కనుక ప్రార్థన చేస్తే, ఆయన ఆశ్రయిస్తే ఆ చెవిటితనాన్ని పోగొట్టగలవాడు ఒక్క దేవుడు మాత్రమే ఆమె యొక్క చెవిటితనాన్ని పోగొట్టగలడు. ఆ యొక్క వైరస్ను ఆయన వెళ్ళగొట్టగలడు. అల్కా యాజ్ఞి కూడా తన అభిమానులను అదే కోరింది, నా గురించి దేవునికి ప్రార్థన చేయండి, దేవుడు మాత్రమే ఆ యొక్క రోగాన్ని పోగొట్టగలడు, ఆ యొక్క వైరస్ను వెళ్ళగొట్టి నా యొక్క చెవిటితనాన్ని పోగొట్టగలడు అని చెప్పేసి ఆమె తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా వెల్లడి చేసింది. ఆమె స్థానంలో ఎవరున్నాగా అదే చేస్తారు, దేవుని ఆశ్రయిస్తారు, దేవునికి ప్రార్థిస్తారు. కానీ ప్రశ్న ఏమిటంటే, ఈరోజు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే, ఏ దేవునికి ప్రార్థించాలి, ఏ శక్తిని ఆశ్రయించాలి? గత కొన్ని వారాలుగా నేను మీ మనస్సులో దయ్యాలకు శక్తి ఉందా అనే ఒక శీర్షికలో నేను ప్రకటిస్తున్న వాక్యాలను ఎందుకు ప్రకటిస్తున్నానంటే, నేను మీ మనసులో నాటాలనుకున్న విషయము ఇది. ఏ దేవునికి ప్రార్థించాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని స్తుతించాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని వెంబడించాలి? ఈ భూలోకంలో 2 శక్తులు పనిచేస్తున్నాయి. ఈ సత్యాన్ని మీ మనసులో నాటడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఒకడు సమస్త సృష్టిని చేసి దాన్ని నడిపిస్తున్న సర్వశక్తిమంతుడకు దేవుని శక్తి. ఒకటి సమస్త సృష్టిని చేసి దాన్ని నడిపిస్తున్న సర్వశక్తిమంతుడకు దేవుని శక్తి. మరొక వైపు లోకాధికారిగా పిలువబడుతున్నటువంటి సాతాను శక్తి, ఈ లోకానికి మాత్రమే పరిమితమైన సాతాను శక్తి. ఎవరు ఈ సాతాను? ఎక్కడి నుంచి వచ్చాడు ఈ సాతాను? ఈ శక్తి ఎక్కడిది అని మీరు అనుకోవచ్చు. ఈ సాతాను ఎవరో కాదు, దేవుని స్థానంలో కూర్చోవాలని ప్రయత్నించి భంగపడి క్రిందికి త్రోయబడిన, ఒకప్పుడు దేవుని ప్రక్కన కూర్చొని ఉండిన ప్రధాన దేవుని దూత అయిన లూసిఫర్ ఈ సాతాను. లూసిఫర్తో పాటు అనేక దేవదూతలు కూడా పరలోకం నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డాయి. వీరందరూ కూడా పరలోకములో లూసిఫర్ అనుచరులు. దీనికి దేవునికి వ్యతిరేకంగా పాపము చేసిన
దేవదూతలు వీరందరూ కూడా. యూదాపత్రిక 6వ వచనం మనం చూసినట్లయితే, యూదాపత్రిక 1వ అధ్యాయం ఉంది, ఆ అధ్యాయంలోని 6వ వచనం మనం చూసినట్లయితే, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములో విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. అలాగే 2వ పేతురు 2:4 వ్రాయబడి ఉంది, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల వెలుగులోనికి తీసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. పై వాక్యాల్లో మనకు తెలుపబడింది, దేవదూతలు పాపము చేశారని, దేవదూతలు పరలోకమందు పాపము చేశారని చెప్పేసి పై వాక్యాలు మనకు తెలియచేస్తాయి. అలాగే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, నీ మహత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళముల పడి వేయబడిను. తేజో నక్షత్రమా, ఇంగ్లీష్లో లూసిఫర్ అని వ్రాయబడింది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క నువ్వెట్లు ఆకాశం నుండి పడితేవి, నువ్వెట్లు ఆకాశం నుండి పడితేవి. పై వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి. పాపము చేసిన ప్రధాన దేవదూతలు బయటకు పరలోకము నుంచి త్రోయబడ్డారు అని. ఒకసారి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం మనం చదువుతాము. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును, అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడది. సర్వలోకమును మోసపుచ్చు అపవాది, పాపంలోనికి నడిపిస్తున్న అపవాది, దాని దూతలు భూమి మీద పడవేయబడినట్లుగా వ్రాయబడి ఉన్నాయి. పై వాక్యాలన్నీ కనుక మనం కలిపి చదివితే మనకు అర్థమయ్యేది, పరలోకములో దేవునితో కలిసి ఉండే దేవదూతలు పరలోకం నుండి వెలివేయబడిన తర్వాత మమ్మల్ని వెలివేస్తావా? చూడు మా శక్తి ఏమిటో చూపిస్తాము, మమ్మల్ని పాపులు అంటావా? చూడు భూలోకం అంతా పాపంతో నింపుతాము, పాపుల సామ్రాజ్యం ఏర్పాటు చేస్తాము, మా సామ్రాజ్యం ఏర్పాటు చేస్తామని, సాతాను సామ్రాజ్యం ఏర్పాటు చేశామని ప్రతిజ్ఞ పూని పని చేస్తున్నట్లుగా అర్థం అవుతుంది మనకు. సర్వలోకమును మోసం చూస్తున్నాడు, ఈ యొక్క సాతాను మాయ చేస్తున్నాడు, భ్రమింప చేస్తున్నాడు, లోకమును కపటముతో అబద్ధముతో నింపుతున్నాడు, సత్యమును తెలుసుకోకుండా మాయ చేస్తున్నాడు, దేవుని ఎరగకుండా దేవుని వైపు తిరగకుండా చేస్తున్నాడు. దేవదూతలు దురాత్మలుగా మారిపోయాయి. దేవుని దగ్గర పనిచేసే ఒకప్పటి దేవదూతలు దురాత్మలుగా మారిపోయాయి. పరలోకం నుంచి వెలివేయబడుకుందు తమకు ఉన్న మహిమను, శక్తిని దేవునికి వ్యతిరేకంగా వాడుతున్నాయి. ప్రతి మనిషిని పాపములకు దాసులుగా ఏదో విధంగా మార్చడానికి తమ మహిమను, శక్తిని ఉపయోగిస్తున్నాయి. మనిషిని దేవునికి దూరం చేస్తున్నాయి. ఎలాగా ఒక్కసారి మనము కొన్ని మాటలు మనము తెలుసుకుందాం. మొదటిగా మనము చూస్తే, భూమి మీద నివసిస్తున్న మనుషుల్లో కొన్ని కోట్ల మంది దేవుడు లేడు అంటున్నారు. సృష్టిని ఏ దేవుడు చేయలేదు. భూమి, ఆకాశము, సముద్రము, సూర్యుడు, చంద్రుడు వాటికవి ఏర్పడ్డాయి. అలాగే ప్రకృతి, పశువులు, జంతువులు, మనిషి కోతి నుండి మనిషిగా మారాడు. భూమి మీద బ్రతికిన నాళ్ళు బ్రతకాలి, చావాలి అంతే. పాపము లేదు, పుణ్యము లేదు, స్వర్గము లేదు, నరకము లేదు, దేవుడు ఉన్నాడు అనేది అంతా కూడా అబద్ధము, మోసము, భ్రమ. ఇలాంటి వారిని మనం ఏమంటాము? నాస్తికులుగా అంటాము. ఇలాంటి వారిని మనము నాస్తికులుగా అంటాం. మనం చూస్తాము కీర్తనల గ్రంథము 14వ అధ్యాయంలో భక్తుడు ఒక చక్కని మాట చెప్తాడు వీళ్ళ గురించి. 14వ అధ్యాయము 1వ వచనం చూస్తాము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. సో వీళ్ళు నాస్తికులు అంటారు, దేవుడు లేడని అంటారు. అనేక మంది పెద్ద చదువులు చదువుకున్నవారు, ధనవంతులు నాస్తికులుగా ఉంటున్నారు. ఇది సాతాను చేస్తున్న మొదటి మోసము. దేవుడే లేడు అన్నట్లు తన దురాత్మల శక్తి ద్వారా వారి మెదడును మార్చేస్తున్నాడు. మాకు రుజువు కావాలి, దేవుని చూపించండి, మేము సైన్స్ను నమ్ముతాము కానీ దేవుని నమ్మము అని మూర్ఖత్వంతో మొండితనంతో సాతాను వారిని నింపుతున్నాడు. రెండవదిగా, దేవుడు ఉన్నాడు అని నమ్మేవారిని మరొక విధంగా మోసం చేస్తున్నాడు సాతాను. దేవుడు చేసిన సృష్టి అయిన సూర్యుని, చంద్రుని, ఆకాశాన్ని, భూమిని, నక్షత్రాలను
పిడుగులను, మెరుపులను, వానలను, సముద్రాన్ని, నదులను, నీటిని, పర్వత శ్రేణులు, మహావృక్షాలను చూపించి భ్రమింపచేస్తున్నాడు. ఆహా, ఎంత అద్భుతమైన ఈ ప్రకృతి, ఎంత అందంగా ఉంది! సూర్యుని ప్రకాశం ఎంత గొప్పది! ఎంత గొప్పగా వెలుగుతూ ఉన్నాడు! ఎంత గొప్పతో వెలుగుతో నింపబడి ఉన్నాడు! ఈయన చీకటిని పారద్రోలుస్తున్నాడు. ఆయనలో ఏ మహిమ లేకుంటే ఇంతటి వెలుగును ఇస్తాడు. ఈయనను సంతోషపెట్టాలి. ఒకవేళ ఆయన కోపం వస్తే ఆయన ప్రకాశించడు, వెలుగునీయవుడు, లోకమునంతా కట్టిక చీకట్లోనికి నెట్టివేస్తాడు. ఈయనలో మహిమ ఉంది అని పూజించడానికి ప్రేరేపిస్తాడు. ఈయన ఒక దేవుడిని భ్రమింపచేస్తాడు. అంతే. రోజు ప్రార్థన, రోజు ప్రొద్దున ప్రార్థన, రోజు సాయంత్రం ప్రార్థన, సూర్యుని పూజించడం అలవాటు చేస్తాడు. సూర్య నమస్కారాలు చేయడం నేర్పిస్తాడు. సూర్య భగవానుడని సంబోధించేటట్లుగా మార్చివేస్తాడు. అలాగే చంద్రుని, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత చల్లగా ఉన్నాడు, ఇంత చీకట్లో చల్లనైన నెమ్మదిని వెలిగిస్తాను. ఆయనలో ఏ మహిమ లేకపోతే ఇది ఎలా జరుగుతుంది? ఈయన కూడా మహిమా స్వరూపుడు. ఈయనలో కూడా ఏదో శక్తి ఉంది. అంత చక్కగా ఉంటున్నాడు, చల్లని వెలుగునిస్తాడు. ఈయనను కూడా పూజించాలి. ఈయనను పూజించకపోతే ఈయన కూడా వెలుగును తీసివేసి చీకటిని కలగచేస్తాడు అని ఆయన చంద్రదేవునిగా పూజేటట్లు చేస్తాడు, వారిని నమ్మిస్తాడు. అలాగే ఆకాశంలోని మేఘాలను చూచి పూజిస్తుండేని ప్రేరేపిస్తాడు. వానదేవుడు, వాన ఇచ్చే దేవుడు. ఈయనకు కోపం వస్తే వర్షాలు కురిపించడు ఈయన. అలాగే పిడుగులను, మెరుపులను చూస్తే అయ్యో, అగ్నిదేవునికి కోపం వస్తుంది, అగ్నిదేవుని పూజించండి. ఆకాశం మంచు వర్షం కురిపిస్తుంది కాబట్టి ఆమె ఆకాశ దేవత, ఆమెను పూజించాలి, ఆరాధించాలి. అప్పుడే వర్షాలు వస్తాయి. లేకుంటే ఆమెకు కోపం వచ్చి కరువును కలగజేస్తుంది. కాబట్టి ఆమెను ఎప్పుడు సంతోషపెట్టాలి, పూజలు చేయాలి. అలా ఆకాశాన్ని ఒక దేవతగా, భూమి శ్రేష్టమైన పంటలను ఇస్తుందని భూదేవతగా, సముద్ర దేవుడిని, ఇలా దేవుడు సృష్టించిన సృష్టి దేవులుగా పూజించట్లు చేస్తుంది ఆ యొక్క చేస్తున్నాడు. ఆ యొక్క సైతాను దురాత్మలు పంపించి వారి మనస్సులలో పట్టివేస్తుంది. మూర్ఖులుగా, మొండి వారిగా, అజ్ఞానులుగా వారిని మార్చివేస్తున్నాడు. ఒకసారి కనుక మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో భక్తుడైన పౌలు అదే మాటలు మనకు చెప్పినట్లుగా మనము చూస్తాము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము కనుక మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 21వ వచనములో, మరియు వారిని దేవుని నెరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యక్తులేరి వారు అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చిరి. అటు వారి దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఇది చేస్తున్నాడు. ఆ యొక్క సృష్టికర్తను మరిచి ఆ యొక్క సృష్టిని పూజించేటట్టుగా సాతాను భ్రమింపచేస్తున్నాడు. మూడవదిగా సాతాను మరింత దేవుని భక్తి గల వానికి దేవుని పరిచయం చేస్తాడు. ఇదిగో దేవుడు అంటే ఇలా ఉండాలి, మనిషి కన్నా గొప్పగా ఉండాలి, ఎత్తుగా, లావుగా ఉండాలి, అందంగా ఉండాలి, కనీసం 4 చేతులు 2-3 తలలను ఉండాలి, చేతులు ఆయుధాలు ఉండాలి. అలాగే దేవునికి 2-3 అన్న భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, వాళ్ళు కొట్లాడుకోవాలి, వారు విడిపోవాలి, వారు మళ్ళీ కలుసుకోవాలి అని వారి మనసులో దురాత్మ ద్వారా ఉపశేధిస్తాడు. ఊహా చిత్రాలను తీస్తాడు. వెంటనే దానికి తగ్గట్లు బొమ్మలు, పటాలు, విగ్రహాలు తయారైపోతాయి. రాతి విగ్రహాలు, చెక్క విగ్రహాలు, లోహపు విగ్రహాలు, ఇనుము, ఇత్తడి, రాగి, వెండి, బంగారు విగ్రహాలు. ఎవరిస్తున్న బుద్ధులను బట్టి వారు రాతిని, చెక్కను మొదలకు వాటిని వాడతారు. వారికి అందుకున్నట్లు, వారి ఊహకు అందినట్లు వాటిని చెక్కుతారు. మనిషి ఆకారములో మగ విగ్రహాలు, ఆడ విగ్రహాలు, సగం మగ సగ ఆడ విగ్రహాలు, జంతువుల విగ్రహాలు, ఎలుక, ఏనుక, కోతి, ఆవు, ఎద్దు, నెమలి, పాము మొదలగు ఆకారముల విగ్రహాలు. వీటికి రకరకాల రంగుల వస్త్రాలను ధరింపచేసి, రంగులు వేసి, ఆభరణాలు అలంకరించి దేవులుగా, మహిమా స్వరూపములుగా, శక్తి గల వారే మనుష్యులు నిర్ణయించేటట్లు చేస్తాడు. ఇదిగో ఈ విగ్రహాన్ని పూజించడం ఈ మేలు కలుగుతుంది. మీకు పిల్లలు పుట్టాలంటే ఈయన్ని పూజించండి, పిల్లలు పుట్టించే శక్తి ఉంది దేవునికి అని ఒక ముద్ర వేస్తాడు. అలాగే పెళ్ళి కావాలనుకున్నవారు, ధనము కావాలనుకున్నవారు, ధాన్యం కావాలనుకున్నవారు, చదువు కావాలనుకున్నవారు ఫలాని విగ్రహాన్ని పూజించేటప్పుడు వెండి దొరుకుతాయి. ఇలా రకరకాల విగ్రహాలను ఎవరికి తగ్గట్టు వాళ్ళు
తయారు చేసుకొని పూజించేటట్లు ఆ యొక్క సాతాను భ్రమింపచేస్తున్నాడు. మన ఆళ్ళగడ్డలోనే ఉన్న మనకు విగ్రహాల గురించి మనకన్నా ఎవరికి ఎక్కువగా తెలుసు. ఆళ్ళగడ్డలో ఉన్న మనకన్నా విగ్రహాల గురించి ఎవరికి ఎక్కువ తెలుసు. మన కళ్ళ ఎదుటి ఆళ్ళగడ్డలో ఎన్నో విగ్రహాలు తయారవుతున్నాయి. పెద్ద పెద్ద రాళ్ళను కొండలను పగలగొట్టి తెస్తున్నారు. వాటి రంపాలతో అనువైన సైజులలో కోస్తున్నారు. వాటిని మెషిన్తో కొన్నిసార్లు, చేతితో కొన్నిసార్లు తాము అనుకున్న రూపంలోనికి మార్చివేస్తున్నారు. అమ్మకానికి పెట్టిన కొన్ని వేల విగ్రహాలను మనం చూస్తాము ఆళ్ళగడ్డలోని నంద్యాల రోడ్డులో. మన రాష్ట్రం నుంచే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వచ్చి విగ్రహాలను కొనుక్కొని పోతున్నారు. కొందరు వారికి కావలసిన సైజులో రకములో ఆర్డర్ ఇచ్చి చెక్కించుకొని మరి పోతున్నారు. వెళ్ళి ఇంటిలోనూ ఆలయంలోనూ పెట్టి దాన్ని నీళ్లతో, పాలతో, నెయ్యితో కలిగి అలంకరింపచేసి నువ్వే దేవుని అని మొక్కేటట్లు సాతాను దురాత్మ శక్తులను పంపి వారిని నడిపిస్తున్నాడు. అందమైన విగ్రహాలే కాకుండా చిన్న రాళ్ళను పాతించి, ఏ ఆకారము లేని రాళ్ళను కూడా పాతించి వాడికి కుంకుమ, పసుపు రాసి వాటిని కూడా పూజించేటట్టు చేస్తున్నాడు. డబ్బు లేని బీదవారికి వారి స్తోమతను బట్టి ఇలాంటి దేవులను పూజించేటట్లుగా చేస్తున్నాడు. ఈ విధంగా సాతాను మనుషులను మోసము చేస్తూనే ఉన్నాడు. మనుషులు నిజ దేవుణ్ణి కూడదు, ఆయనను సేవించకూడదు, దేవుని రాజ్యములోనికి వెళ్ళకూడదు అని ఒకసారి కనుక మనము యెషయా గ్రంథము 44వ అధ్యాయము ఒక 2 వచనాలు మనము చదివితే గనక ఈ విధంగా బుద్ధిహీనంగా ఆ యొక్క విగ్రహాలను చేసుకుని పూజకు వాళ్ళను అప్పగిస్తున్నాడు మనకు అర్థమవుతుంది. ఒకసారి 44వ అధ్యాయం మనము చూస్తాము. 17వ అధ్యాయంలో మనకు 15వ వచనం మనం చూస్తాం. 44 దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగా ఉన్న విగ్రహమును చేయించుకును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారం చేయొచ్చు. నీవే నా దేవుడు, నన్ను రక్షింపుమని ప్రార్థించును. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడును, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడును. ఎవడును ఆలోచించడు. నేను అగ్నిలో సగము కాల్చితిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితిని, దానితో మాంసం వండుకొని భోజనం చేసినది, మిగిలిన దాన్ని తీసుకుని దానితో హేయమైన దానిని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడును ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి తెలివి లేదు, ఎవనికి వివేచన లేదని వాక్యం మనకు బయలుపరుస్తుంది. మనకు అంత మాత్రమే కాకుండా మనం వెనుక చూచినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములు కూడా భక్తుడు ఆ మాట మనకు తెలియచేస్తున్నాడు. 2వ కొరింథీయులు 4వ అధ్యాయము 4వ వచనంలో కనుక మనం కనుక చూచినట్లయితే 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంది. దేవుని మహిమాస్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలగజేస్తున్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత వారికి గురుడితనము కలగజేస్తుందని చెప్పేసి వాక్యము మనకు తెలియచేస్తుంది. తర్వాతగా మనం కనుక చూసినట్లయితే 4వదిగా మాట్లాడే దేవుడు కావాలన్న వారికి సాతాను బాబాలను, స్వామీజీలను, పీఠాధిపతులను, గురువులను పరిచయం చేస్తున్నాడు, వారిని ఆశ్రయించట్టు చేస్తున్నాడు, వారి మహిమ స్వరూపులని వారిని దురాత్మ ద్వారా ప్రేరేపిస్తున్నాడు. అందుకే మనము మన దేశంలో అనేక ఆశ్రమాలు, అనేక స్వామీజీలను మనము చూస్తున్నాము. గుడ్డిగా వాళ్ళను దేవుళ్ళుగా ఆరాధించే మనుషులను మనము చూస్తున్నాము. సాతాను అనేక విధములుగా ఎవరికి తగినట్టుగా వాళ్ళని మోసపుచ్చడానికి ప్రయత్నము చేస్తున్నాడు. 5వదిగా ప్రభువైన యేసుక్రీస్తుని దేవునిగా నమ్మిన వారిలో ఇంకో విధమైన మాయ చేస్తున్నాడు. యేసయ్యను నిజమైన దేవుడిగా నమ్మిన వారిని కూడా మోసం చేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రభువైన యేసుక్రీస్తుని దేవునిగా నమ్మిన వారిని రకరకాలుగా విడిపోయేటట్లు చేస్తున్నాడు. మాదే సత్యవాకం లేదు, మాదే సత్యవాకం. మా భక్తి గొప్పది లేదు, మా భక్తి గొప్పది. మా సంఘము గొప్పది లేదు, మా సంఘము గొప్పది. మా సిద్ధాంతం సరి అయినది లేదు, మా సిద్ధాంతం సరివైనది. ఈ విధంగా భేదాలు పుట్టిస్తున్నాడు. క్రైస్తవులు ఐక్యముగా ఉండకుండా ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడుగా
నమ్మిన వారు ఐక్యంగా ఉండకుండా పలు రకాలైన భేదాలు పుట్టిస్తున్నాడు. ఒక్కటిగా ఉండకుండా చీల్చివేస్తున్నాడు. మనం చూస్తున్నాము క్రైస్తవులోనే క్యాథలిక్స్ అని, ప్రొటెస్టెంట్స్ అని, ఆర్థడాక్స్ అని, మెథడిస్ట్ అని, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని, సిఎస్ఐ, ఎస్పీజీ, హెబ్రోన్, పెంతెకోస్తు, బ్రదరన్, కొరియన్, యేసన్న బోధలు, భక్త సింగ్ బోధలు, దేవదాసయ బోధలు, ఇలా రకాలుగా వందల కొద్ది తెగులుగా విడిపోయేటట్లు చేస్తున్నాడు. ఆధిపత్య పోరు మేమే గొప్పనా భావు మనుషులు చొప్పించి ప్రభువైన యేసుక్రీస్తు వారిపై కాకుండా తమ సిద్ధాంతాలను పద్ధతులు పూజించే వారిగా, ఆరాధించే వారిగా మార్చివేస్తున్నాడు. ఇదొక రకమైన విగ్రహారాధన. ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు మీద కాకుండా తమ మనస్సును ఇతర విషయంలోపై నిలబడేటట్టు చేస్తున్నాడు సాతాను. ఆరవదిగా సంఘాలలో చిచ్చు పెడుతున్నాడు. యేసు ప్రభు యొక్క ప్రేమను కలిగి ఒకరినొకరు సహిస్తూ దీర్ఘశాంతం కలిగి దేవుని ప్రేమను ప్రకటించిన సంఘాలలో మనుషుల మధ్య విద్వేషాలను పెంచుతున్నాడు. ఒకరినొకరు కొట్టుకొని పోలీస్ స్టేషన్లు, కోర్టులకు వెడుతున్నారు. పదవుల కొరకు, డబ్బుల కొరకు, ఘనత కొరకు, గౌరవం కొరకు, ఆధిపత్యం కొరకు. పైన చూస్తే యేసు ప్రభు మనుష్యుడు, కానీ మనసు చూస్తే సాతాను మనుష్యులు. సాతాను రాజ్యానికి వారసులుగా మారుస్తున్నారు. సాతానుకు రాజ్యానికి వారసులుగా మారుస్తున్నాడు సాతాను తన దురాత్మ శక్తుల ద్వారా. మనం కనుక చూసినట్లయితే 1 కొరింథీయులు పత్రికలో మనం చూస్తాము సంఘాలలో ఎన్ని భేదాలు ఉంటున్నాయో, సంఘాలు ఏ విధంగా ఒకరినొకరు కొట్టుకుంటున్నారు అన్న విషయాన్ని మనకు చూచాయగా ఒక 2 మాటల్లో నేను మీకు తెలియజేస్తాను. 1 కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని కూర్చి క్లోయ ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేఫ వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా. సో క్రీస్తును విభజించి వేస్తున్నట్లుగా వాక్యం మనకు చెప్తుంది. సంఘాలు అలాగే విడిపోతున్నాయి, మనుషులు కూడా అలాగే విడిపోతున్నారు, తెగలుగా విడిపోతున్నారు. 7వదిగా సంఘంలో ఒక్కొక్కరిని పట్టి వేస్తున్నాడు సాతాను. ఉచిత భోజన పథకం, అక్కడ చాలా మధ్యాహ్నం మనం చర్చికి వెళ్తే కనుక వండుకోకుండా వెళ్తే మనము హ్యాపీగా తిని ఇంటికి వచ్చేయచ్చు. అదొక శోధన కలగజేస్తున్నాడు. చమత్కారంతో కూడిన కల్పన కథలు వైపు కొందరిని, ఇదిగో అక్కడికి వెళ్తే ఆ పాస్టర్ గారు చాలా చక్కగా నవ్విస్తాడు, చక్కగా కీరింతలు కొట్టేటట్టు చేస్తాడు, చక్కని పాటలు, సంగీతం అక్కడ మనం వినొచ్చు, మనం ఊగి డ్యాన్సులు వేయచ్చు, అక్కడికి వెళ్దామని అక్కడ పంపిస్తున్నాడు. కొందరిని అద్భుత కార్యాలతో, ఆశ్చర్య కార్యాలతో ఆ యొక్క దురాశను కల్పించేసేసి వాళ్ళను నడిపిస్తున్నాను. ఇలా రకరకాల ఆలోచనలతో, ప్రలోభాలతో తన దురాత్మ శక్తి ద్వారా మనసులను మార్చివేసి ప్రభు పట్ల స్థిరంగా ఉండక, ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల స్థిరంగా ఉండక గాలికి కొట్టుకొని పోయేటట్లు చేస్తున్నాడు. తన యొక్క దురాత్మల ద్వారా దేవుని వాక్యాన్ని మనసులో నింపుకోకుండా చేస్తున్నాడు. దేవుని వాక్యం మీద కాకుండా మిగతా విషయాల మీద ఆ మనసును పెట్టే విధంగా సాతాను ఆ యొక్క సంఘానికి వచ్చే సభ్యులను మార్చివేస్తున్నాడు. వాక్యాన్ని వాళ్ళ హృదయంలో నుంచి మాయం చేస్తున్నాడు. మనుషులను ఎవ్వరిని వదలడం లేదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని రాజ్యంలోనికి ఎవ్వరూ వెళ్ళకూడదు. అందరూ తన వెంట ఉండాలి, అందరూ సాతాను రాజ్యంలో ఉండాలి అన్నదే ఆ యొక్క సాతాను యొక్క ముఖ్య ఉద్దేశమని మీరందరూ జ్ఞాపకం పెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. 2 రాజ్యాలు, సాతాను రాజ్యము, దేవుని రాజ్యం, 2 శక్తులు. సాతాను శక్తి, దేవుని శక్తి, 2 ఆత్మలు, దురాత్మ, పరిశుద్ధాత్మ. ఒక పక్క ప్రభువైన యేసుక్రీస్తు, రెండవ ప్రక్క సాతాను. సర్వలోకములో కేవలము 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకరు ప్రభువైన యేసుక్రీస్తు పక్షంలో ఉండేవారు, రెండోవారు ప్రభువైన యేసుక్రీస్తుని వ్యతిరేకించేవారు, సాతాను సంబంధికులు. పైన మనం చూసాము సాతాను ఏ విధంగా సర్వలోకాన్ని మోసపరుస్తున్నాడో. యేసుని ఎరగకుండా ఆయన పక్షంలో ఉండకుండా చేయడానికి దేవుడు లేడని కొందరిని, సూర్యుని, చంద్రుని మొదలగు వాటిని పూజించే వాటిలో కొందరిని, రకరకాల దేవతల విగ్రహాలను పూజించే విధంగా కొందరిని, స్వామాజులను, బాబాలను, మఠమాధిపతులను, గురువులను పూజించమని కొందరిని, యేసయ్యను నమ్మిన వారి మధ్య భేదాలు పెట్టి రకరకాల సంఘాలుగా ఏర్పడేటట్లు కొందరిని, సంఘములలో కొడవలను, విద్వేషాలతో నింపుతూ మరికొందరిని, సంఘంలోని మనుష్యులను దురాశతో నింపి ప్రభువును వ్యతిరేకించి ప్రభు వాక్యం వినకుండా, ప్రభు పక్షాన ఉండకుండా చేస్తున్నాడు. పలు విధాలుగా
మనుషులను మోసం చేస్తున్నాడో తన పక్షాన, ప్రతి ఒక్కరూ తన పక్షాన ఉండేటట్లు తన యొక్క పనిని దురాత్మ శక్తుల ద్వారా సాతాను కొనసాగిస్తున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో పై లెక్కలు మనం చూసినట్లయితే ప్రపంచ జనాభా 850 కోట్లు ఉంటే నిత్యముగా ప్రభు పక్షాన ఉండి ఇలాంటి దురాత్మల ప్రభావానికి లోను కాకుండా ప్రభువును తమ మనస్సులో ప్రతిష్ఠించుకొని ప్రభు కోసం ప్రాణం ఇచ్చేవారు అతి కొద్ది మంది వారమే ఉంటారు. కొద్ది కోట్లు మాత్రమే ఉంటారు. ఎక్కువ ప్రపంచం సాతాను పక్షాన ఉంది, ప్రభు పక్షాన ఉండేవారు చాలా కొద్ది మందిగా ఉంటున్నారు. కారణము యేసయ్యను నమ్మిన వారిలో స్థిర విశ్వాసం ఉండటం లేదు, నిలకడైన విశ్వాసం ఉండటం లేదు, వాక్యంలో స్థిరపడటం లేదు, వాక్యానుసారంగా జీవించడం లేదు, చంచల మనస్కులుగా ఉంటున్నారు, ఊగిపోతున్నారు అటు ఇటుగా, సత్యాన్ని గట్టిగా పట్టుకొని జీవించడం లేదు, బలహీన విశ్వాసముతో దురాత్మ శక్తులకు మనసులో చోటిస్తున్నారు. అందుకే ప్రభు పక్షాన చాలా కొద్ది మంది మాటే ఉంటున్నారు. ఈరోజు మళ్ళీ ఒకసారి మనము ప్రశ్నించుకుందాము, ఎవరి పక్షాన మనం ఉన్నాము? యేసయ్య పక్షమున ఉంటున్నామా, లేకపోతే యేసయ్యకు విరోధంగా ఉంటున్నామా, సాతాను పక్షాన ఉంటున్నామా? ఎవరి రాజ్యం వైపు మనం మొగ్గు చూద్దాం? సాతాను రాజ్యం వైపా, యేసయ్య రాజ్యం వైపా? సాతాను బోధల, ప్రభు బోధల? ఏ బోధలకు మనసులో స్థానం ఉంది? ఒకటి మాత్రము సత్యము, మనస్సు అయితే ఖాళీగా ఉండదు, దేనితో ఒకదానితో నింపుకుంటాము. ఎవరి మాటలు ఉంటున్నాయి మన మనస్సులో? సృష్టిని పూజించి ప్రార్థించిన, ఇది జాగ్రత్తగా వినండి, సృష్టిని పూజించి ప్రార్థించిన, రకరకాల విగ్రహాలను పూజించి ప్రార్థించిన, బాబాలను, స్వామీజీలను, మఠాధిపతులను, గురువులను పూజించి ప్రార్థించిన, యేసయ్య దేవుడు అని నమ్మి మనస్సును సాతాను బోధలతో నింపుకొని, సాతాను బోధలైనటువంటి పగ, ద్వేషము, గర్వము, కామము, చెడుతనము, దురాశలు తెంపుకొని యేసయ్యను పూజించి ప్రార్థించిన ఆ ప్రార్థనలు సాతానుకే చెందుతాయి. మనము సాతానుకు ప్రార్థించినట్లే అని మనము చాలా ఖచ్చితంగా మనము చెప్పవచ్చు. నువ్వు ప్రార్థించినవి పొందుకోకపోయినా నువ్వు మాయలో పడినట్లే, పాపపు ఊబిలో చిప్పుకున్నట్లే, పాపపు కూడు తింటున్నట్లే, నిత్య నరకాగ్ని వైపు అడుగులు వేస్తున్నట్లే. ఎందుకంటే సాతాను పాపమునకు ప్రతీక. పాపము చేయటం వలన దేవుని చేత వెళ్ళగొట్టబడిన వాడు మనలను పాపములోనికి నడిపింపకుండా ఎక్కడికి నడిపిస్తాడు? ఒక దుర్మార్గుడు, ఒక దౌర్జన్యకారుడు, మోసకాడు, అబద్ధికుడు అయిన మనిషి నుండి మనం ఏ మంచి అయినా పొందుకోగలమా? పొందుకోలేము. సాతాను కూడా అంతే. ఒక 2 సంవత్సరాల క్రితం మనం పేపర్లో ఒక వార్తను విన్నాము. ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే యొక్క కుమారుడు చేసినటువంటి ఒక దురాగతం వల్ల ఒక కుటుంబము ఆత్మహత్య చేసుకొని కాల్చుకొని చచ్చిపోయినట్లుగా. భర్త టీచరు, ఇంట్లో ఏదో గొడవలు వచ్చినాయి, కుటుంబంలో ఆస్తి తగాదాలు, భార్యను తీసుకుని ఆ ఎమ్మెల్యే కొడుకు దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. ఎమ్మెల్యే కొడుకు దగ్గరికి వెళ్ళారు, తన భార్యను, తన 2 కూతుళ్లను తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి సంగతి చెప్పినప్పుడు ఆ ఎమ్మెల్యే కుమారుడు అదంతా విని, చాలా బాగుంది, చక్కగా, తప్పకుండా నీకు సహాయం చేస్తాను, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఇంటికి వెళ్ళి నీ 2 పిల్లల ఇంటి దగ్గర వదిలిపెట్టేసి మళ్ళీ వచ్చేసి అని చెప్తాడు. అతను ఆ యొక్క 2 పిల్లల దగ్గరికి వెళ్ళేసేసి తన భార్యను తీసుకొని అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను చెప్పిన మాట, నువ్వు బయటికి వెళ్ళు, 1 గంట సేపు ఉండి ఏదైనా పని చేసుకునిరా, తర్వాత వచ్చి నీ భార్యను తీసుకెళ్ళిపో అని చెప్పినట్లుగా చూస్తాము. ఆ మాట భరించలేక అతను తన భార్యను కూడా ఇంటికి తీసుకెళ్ళిపోయి తన 2 పిల్లలు 4 కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా వార్తల్లో మనము చదివి ఉన్నాము. దీని గురించి పెద్ద గొడవగా జరిగింది ఆ యొక్క ఖమ్మం యొక్క జిల్లాలో. కాబట్టి
చెడ్డవాడు ఏదైనా మంచి పని చేయగలనా? చెడ్డవాడి నుంచి, దుర్మార్గుల నుంచి ఏదైనా మనము మంచి ఆశించగలమా? సాతాను కూడా అంతే. వాని నుండి మనము ఏ మంచి కూడా పొందుకోలేమని ప్రభుపేట మనవి చేస్తున్నాము. మనం ఏ మంచి కార్యం పొందుకోవాలన్నా, అనారోగ్యం నుంచి విడుదల పొందుకోవాలన్నా, కష్టాల నుంచి, శ్రమల నుంచి విడుదల పొందుకోవాలన్నా, దురాత్మ శక్తుల మాయల నుంచి విడుదల పొందుకోవాలన్నా, భూలోకంలో ఏ మంచి పదార్థం పొందుకోవాలన్నా, పాపపు భూమిలో పడకుండా ఉండాలన్నా, పరిశుద్ధుడిగా, నీతిమంతునిగా, శాశ్వత కాలంలో పుట్టించిన దేవునితో కలిసి జీవించాలన్నా, అవన్నీ అనుగ్రహించువాడు సర్వశక్తిమంతుడైన ప్రభు, అతి శ్రేష్టమైన ఆశీర్వాదములు ఇచ్చువాడు ఆ సర్వశక్తిమంతుడైన ప్రభు. అవి అన్ని అనుగ్రహించువాడు సర్వశక్తిమంతుడే ప్రభు. అత్యధిక మహిమా ప్రభావము గలవాడు. ఇది సత్యము. ఈ సత్యాన్ని మనకు తెలుసు. అయినా సత్యాన్ని గట్టిగా పట్టుకోవడం లేదు. మనము మాయలో పడుతున్నాము. సత్యాన్ని మనం గట్టిగా పట్టుకోవడం లేదు, మాయలో పడుతున్నాము. ఆకలిగా ఉంటే విగ్రహాలకు పెట్టిన ప్రసాదాన్ని మనం వదలడం లేదు. ఒక పూట కూటి కొరకు ఒళ్ళు అమ్ముకోవడానికి కూడా మనము వెనుకాడడం లేదు. ఒక క్షణము సుఖము కొరకు వ్యభిచారిని హత్తుకుంటున్నాము. బాధ కలిగిందని, నష్టం వచ్చిందని, కష్టం వచ్చిందని త్రాగుటకు బానిసలమైపోతున్నాము. డబ్బులు లేవని కష్టపడి సంపాదించకుండా దొంగతనాలు, మోసాలు చేస్తున్నాము. కపటముతో సంపాదన చేస్తున్నాం. అబద్ధపు మాటలు అలవాటుగా చేసుకుంటున్నాం. అహంకారము, గర్వము, అనువనమును నింపుకొని ఉన్నాము. కులము, మతము, డబ్బును బట్టి వారిని హీనంగా కానీ లేకపోతే గౌరవంగా కానీ చూస్తున్నాము. యేసు ప్రభువు అన్న, యేసయ్య మందిరం అన్న ఒక అలవాటుగా, ఒక ఆచారంగా మారిపోయింది. మనస్సులో సాతాను బుద్ధి, బయట మాత్రము యేసయ్య వేశ్యము. మనసులో సాతాను బుద్ధి, బయట మాత్రము యేసయ్య వేశ్యము. ఎన్ని రోజులు ఇలా? ఇది సాతాను మాయ. బలహీనంగా ఉంటే సాతాను చేసే పని ఇది. ఎన్ని రోజులు ఈ మాయలో పడుతూనే ఉంటాము. మోసంలో చిక్కుపడుతూనే ఉందాం. ఎన్ని రోజులు గాలికి అటు ఇటు కొట్టుకుంటూనే ఉందాం. ఎన్ని రోజులు మనము నమ్మిన మన ప్రభువును స్థిరంగా, బలంగా పట్టుకోకుండా జీవిద్దాం. ప్రభు అంటున్నాడు, నన్ను నమ్మని వాడు, నన్ను విశ్వసించని వాడు నాకు విరోధి అంటున్నాడు. వాడు నమ్మకం వాడు కాదు, వాడు సాతాను అంటున్నాడు. నా మనసులో ఉంచుకొని వాడు, వాడి ప్రకారం జీవించిన వాడు నాకు విరోధి అంటున్నాడు. వాడు నా పక్షం వాడు కాదు, వాడు సాతానే అంటున్నాడు. మనం ఎవరి పక్షము? సాతాను పక్షమా, ప్రభువు పక్షమా? ప్రభు పక్షంగా ఉంటే, యేసయ్యను దేవుడు నమ్మి ఉంటే, ఆయన మాటలకు లోబడి, ఆయన బోధలకు లోబడి జీవిద్దాము. యేసయ్య దేవుడిని నమ్ముతూ సాతాను మాటలకు, బోధలకు లోబడి జీవిస్తే, యేసయ్యను దేవుడిని నమ్ముతూ సాతాను మాటలకు, బోధలకు లోబడి జీవిస్తే, ప్రభు వారిని నాకు విరోధి అంటున్నాడు. సరి చేసుకుందాం. ప్రభు వాడు నావాడు, వాడు నా పక్షపు వాడని చెప్పే విధంగా మన జీవితాలను సరి చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థిస్తాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాదేవ నాయన, అవును ప్రభు, ఈ లోకంలో రెండు శక్తులు పనిచేస్తున్నాయి తండ్రి. సాతాను శక్తి బలమైన శక్తిగా పనిచేస్తుంది ప్రభు. నాయన, దేవుని రాజ్యానికి నాయన నీకు దూరం చేయడానికి సత్య విధాలుగా వాడు ఆయన తన దురాత్మ శక్తులను పంపిస్తున్నాడు ప్రభు. మనుషులను ప్రలోభ పెడుతున్నాడు, మాయ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు తండ్రి. నాయన, నిన్ను నమ్మిన నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా భ్రమలో పడవేస్తున్నాడు. నా కృపగల తండ్రి, విశ్వాసం నిలుపుకోకుండా గాలికి అటు ఇటు కొట్టుకొని పోయి వారిలాగా మమ్మల్ని నడిపిస్తున్నాడు తండ్రి. నాయన, కృప చూపుము తండ్రి. నాయన, సాతాను యొక్క బోధలకు, మాటలకు, నాయన ఉపదేశాలకు ప్రభువ నా తండ్రి మేము ప్రభావితము కాకుండా తండ్రి నాయన నీ కృప చూపుము తండ్రి. నాయన ప్రభువ, నీ మాటలతో, నీ వాక్యాలతో, నీ బోధలతో మా మనసులో నింపమని ప్రభువ నాయన నీ కృప చూపించమని తండ్రి. నాయన ప్రభువ నాయన, మా మనసును నీ యొక్క దేవాలయంగా ప్రభువ నా తండ్రి నాయన మార్చుకునే విధంగా నాయన మా మనస్సులను ప్రభు అన్ని విధముల సరిచేయమని మహాదేవ నువ్వే మాలో నివసించి నాయన ప్రభువా నాయన, నువ్వే మా ఆత్మతో మమ్మల్ని నింపి నాయన మమ్మల్ని నడిపించిన తండ్రి. అయ్యా, నీ రాజ్యానికి, అపరలోక రాజ్యానికి వారసులుగా మేము జీవించినట్టు కృప చూపుమని నా దేవుడు, నా ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.
ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మ